అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బీసీ కులగణన చేపట్టింది. బీసీ కులగణనలో అయితే వివిధ కులాల సామాజిక వర్గం కూడా అన్యాయం జరిగిందని చెప్పి పలు సంఘాలు కూడా ఆందోళనకరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ ఉన్నారు. ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీసీ కులగణన చేపట్టిన నేపథ్యంలో కూడా కొన్ని కుల సంఘాలు కూడా మాకు పర్సెంటేజ్ తక్కువ వచ్చిందని కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవంగా మొన్ననే నేను శాసన మండలిలో కూడా మాట్లాడుతూ చెప్పినాను, బీసీల కోసం ఎవరి కోసం అయితే, ఎవరి ప్రయోజనాల కోసం అయితే మనం కార్యక్రమాలు చేస్తామో ఆ వర్గాలు సంతోషంగా ఉండాలి, ఆ వర్గాలు దాన్ని హర్షించాలి. వాస్తవంగా మొన్న జరిగిన కులగణనలో వాళ్ళు రివీల్ చేసిన ఫ్యాక్ట్స్ని మరి ఏ సంఘం కూడా హర్షించే పరిస్థితి లేదు, ఏ బీసీ సమాజం కూడా దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకే తమ వ్యతిరేకతని మంత్రి గారికి చెప్పినారు, బట్టి విక్రమార్కకి చెప్పినారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినారు. దానివల్లనే వాళ్ళు రీసర్వే అనేదాన్ని మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. వాస్తవంగా ఇప్పటివరకు అనేక సందర్భాల్లో బీసీల యొక్క జనాభా అంచనా వేయడం జరిగింది. రకరకాల పద్ధతుల ద్వారా అంచనా వేస్తే కూడా 51 కంటే పైనే బీసీల జనాభా ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. ఒకటేసారి 46% బీసీలు ముస్లిం బీసీలతో కలుపుకొని 56 చెప్పడం వల్ల బీసీలు చాలా బాధకు, ఉద్వేగానికి లోనైనారు. మమ్మల్ని ఇంత తక్కువ చూపెట్టడం సరైనది కాదు, అగ్రకులాల జనాభా పెరిగిందని బీసీల జనాభా తగ్గిందని చెప్పడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా జనాభా 2011లో జరిగిన సెన్సెస్ని లెక్క తీసుకుంటే కూడా మన జనాభా 14% పెరగాల్సిన అవసరం ఉండే. మరి ఆ శాతం లేకపోవడం కూడా ఇలా బీసీలలో అసంతృప్తికి కారణమైంది. మరి ఏదేమైనా తప్పును సవరించుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా జరిగిన పొరపాట్లన్నింటినీ దిద్ది బీసీలకు మేలు జరిగే విధంగా మరి వారు రిపోర్ట్స్ అన్నీ తయారు చేయాలి. ఖచ్చితంగా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా తమిళనాడు మోడల్లో మరి 69% రిజర్వేషన్లు తెలంగాణలో కూడా అమలు చేయాల్సిందనేది అన్ని బీసీ సంఘాలు కోరుకుంటున్న నేపథ్యం ఇది. రైట్. ముఖ్యంగా గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ కులగణన అయితే కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టి దాంట్లో కూడా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా పర్సంటేజ్ బాగానే ఉంది. ఇప్పుడు అయితే బీసీ కులగణన చేపట్టిన ఈ సర్వేలో కూడా ముదిరాజుకి సంబంధించిన పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చింది. దీని మీద ఏం చెప్తారు? వాస్తవంగా ఇప్పుడు పర్సంటేజ్ ఇంకా అధికారికంగా ఇక్కడ రిలీజ్ కాలేదు, బయట అంచనాలు వేస్తూ రాస్తున్నారు. సరే, ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం, 2014లో జరిగిన కులగణన వల్ల తేలింది ఏమిటంటే ముదిరాజులో బీసీ కులాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నారనేది తేలిపోయింది. కాబట్టి ఇంకా దాని మీద వివాదాస్పదం ఎవరు చేయడానికి వీల్లేదు. మా తర్వాత యాదవ సోదరులు, తర్వాత మున్నూరు కాపులు, గౌడ్లు, పద్మశాలీలు, ఇట్లా కులాలన్నీ రావడం జరిగింది. ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ముదిరాజుల కోసం ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు తక్కువ స్థాయిలు ఉన్నాయి. సంఖ్య 5-10 లక్షల ఎక్కువ తక్కువలు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ముదిరాజుల యొక్క మేలు కోసం, భవిష్యత్తు కోసమే మేము నిరంతరం సంఘర్షిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ముదిరాజులకు మేలు చేసే విధంగా ఆర్థిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ముదిరాజుల రిజర్వేషన్ మార్పు లాంటి కార్యక్రమాల మీద నిరంతరం ముదిరాజులంతా కోరుకుంటున్నారు. మార్పు జరగాలి. 75 ఏళ్ల తర్వాత కూడా మా జీవితాలు మారకపోతే ఇంకా మారే అవకాశం లేదనే ఆలోచనతో ముదిరాజు బిడ్డలు ఉన్నారు. తప్పనిసరిగా ముదిరాజు బిడ్డలు ఆ దిశగా పయనిస్తున్నారు. రైట్. ముఖ్యంగా అయితే ఈ కులగణన చేపట్టిన దానిలో కూడా అన్ని ఏదైతే సామాజిక వర్గ కులాలు ఏదైతే మున్నూరు కాపు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, వాళ్ళకి భవిష్యత్ కార్యాచరణ తీసుకొస్తారు. ఒకవేళ మీ ముదిరాజ్ మహాసభ ద్వారా కూడా ఈ చేపట్టిన కులగణన కూడా తక్కువ శాతం పెంచేందుకు ఒకవేళ రీసర్వే చేయకపోతే ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోతున్నారు? వాస్తవంగా ఇవాళ కులగణన రీసర్వే వల్ల సత్ఫలితాలు వద్దామని ఆశిద్దాం. అది జరగకముందే దాని మీద కామెంట్ చేయడం సరైనది కాదు. కానీ ఒక్కటి మాత్రం ఇవాళ బీసీల ముందటున్న ఎజెండా ఏమిటంటే 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత మా కులాలు బాగుపడకపోతే మేము ఎవరిని నిందించాలి, ఎవరి మీద పోరాటం చేయాలనేది స్పష్టం చేయాల్సిన అవసరం. ఇప్పటికైనా మారకపోతే మేమే పోరాటాలకు సిద్ధపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మరి 75 ఏళ్లలో మా ముదిరాజుల జీవితాలు మారడానికి ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాలు ఏందో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు, ఏ ప్రభుత్వం అయినా దాన్ని స్పేర్ చేయాల్సిన అక్కర్లేదు. కానీ పర్టికులర్గా ముదిరాజ్ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి
లేదా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, సామాజికంగా అభివృద్ధి చేయడానికి, విద్యారంగంలో అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు తీసిందో చెప్పాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాల ఉంది. చేయకపోతే వెంటనే సరిదిద్దుకొని వాటిని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముదిరా సమాజం పోరాటానికి సిద్ధమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా అయితే తమిళనాడు తరహాల 62% బీసీ కులగణన చేపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ 62% తీసుకురావాలని, లేని ఏడాల ఈ బీసీ ఏదైతే బీసీలకు సంబంధించిన ఏదైతే 42% తీసుకొచ్చారో ఆ 42% రీసర్వే చేసి కూడా మళ్ళీ బీసీ కులగణన చేపట్టాలని చెప్పి ఏదైతే ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకుల అధ్యక్షులు బండ ప్రకాష్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.